ఏమండోయ్ ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజుల్లో అండి చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలండి. అందుకేనండి నేను ఒక రెసిపీతో వస్తానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేషు ఆఫీషియల్. ఈరోజు చికెన్ పచ్చడి చేయాలనుకుంటున్నానండి. చికెన్ పచ్చడి కేజీ చికెన్ తీసుకున్నాము. దీన్ని శుభ్రంగా కడిగేసి మేము పెట్టుకున్నాం అనమాట. ధనగారు చికెన్ పచ్చడికి ఏమేమి కావాలి చెప్పండి. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం గరం మసాలా సామాన్లు తీసుకోవాలి. అలాగే అన్నీ కూడా మనం వేయించుకుందాం. అవి వేయించి పక్కన పెట్టుకోవాలి ముందు. తర్వాత కొంచెం ఒక 2 నిమ్మకాయలు నిమ్మరసం తీసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, కొంచెం కరివేపాకు తగినంత, సాల్ట్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా కేజీ పచ్చడికి సరిపోతాయండి. సరిపోతాయి. అలాగే తగినంత కారం కూడా తీసుకోవాలన్నమాట. ముందు మనం అలాగే ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాం. ముందు స్టవ్ వెలిగిద్దాం శేషు. చూడండి ధనగారు, అక్కడ వెలిగించుకుంటే ఇక్కడ వెలిగిలుతుందండి. అదే కదా ఎంత చేస్తున్నాం మనం. ఇక్కడ వెలిగించేస్తారు. ఓకే, ముందు ధనియాలు వేయండి. ఫస్ట్ ధనియాలండి. ఓకే, చూపిస్తూ వేయండి. ఓకే, ఇవి బాగా వేగనిద్దాం. బాగా వేగాలండి అవి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుంది అనమాట. మరి బ్లాక్గా అవనకండి, టేస్ట్ పోద్ది మళ్ళీ. మరి ఏంటి రాధా గారు ఏమన్నా చెప్పండి. మీరు కూడా కదా, ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదామని. అవునా? ఇట్లా గసగసాలు వేయకూడదు రాధా గారు? అందులో గసగసాలు వేయకపోతే పచ్చడి కోసం మాత్రం. అవునా? చూడండి ధనా గారు వేగిపోయా. చూస్తేనే తెలుస్తుంది కదా శేషు. కలకరలాడుతున్నాయండి జంతికల్లాగా. ఇంకెందుకు లేట్, పౌడర్ ఆడేసుకుందాం. ధనా గారు ఒక ప్లేట్లో వస్తాయేమో. ఓకే, ఇప్పుడు మనం ఇది పౌడర్ ఆడేసి తీసుకొస్తారు. ఈలోగా మనం ఆయిల్ వేడి చేసుకుందాం. ఏమండి చెప్పండి. ఇదిగోనండి. ఇదేటండి ఓ వెలగట్లేదు ఇది. అమ్మో వెలిగిందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేసుకుందాం. చూడండి, చాలు. ధనగారు మెత్తగా ఆడండి. ఓకే ఓకే. ఇలా సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి కొంచెం దరదరగా ఆపండి. ఓకే ఓకే. చాలా బాగా వచ్చిందండి. మసాలా పొడి రెడీ. ప్లేట్. మసాలా పొడి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగాక కొంచెం బాగా వేడెక్కనివ్వండి. ఓకే ధనగారు అది వెలిగించండి. ఇది కాదండి బాబు, ఇదంటగా. ఓకే, ముందు చికెన్ వేయండి అందులో. అప్పుడు ముందు డీప్ ఫ్రై చేసి కదా తీసేస్తాం. ఓకే ఓకే, అప్పుడు తీయండి. చూడండి, ఆయిల్ ఇంకా వేడెక్కాలి బాగా. రాధగా చూడండి, సరిపోద్దా? ఆయిల్ సరిపోతుంది, ఇంకా వేడెక్కాలా? కొంచెం. ఏమండో అన్నీ రెడీ అయిపోయినాయి. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం చికెన్ పీసెస్ అన్నీ. ఇవి బాగా వేపేసుకోవాలన్నమాట. ఏంటి ధనగారు వేపాలా? మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇవి ఇలా వేగుతూ ఉండాలి. ఏంటి దాదాగారు ఏం చేస్తున్నారు మీరు? కొంచెం టీ పెట్టచ్చు కదండి. మేము ఎంత కష్టపడుతున్నాం ఇక్కడ. కొంచెం టీ పెట్టండి రాధా గారు. మీరేంటండి మరీని
మిమ్మల్ని ఏదో ఏమేస్తున్నారు? వేయండి 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 బాబోయ్, అల్లం లేకుండా టీయా? వేయండి వేయండి. నేను కష్టపడి పచ్చడి చేస్తున్నాను, తీయన్న కాపీ చూపతే థ్యాంక్స్ రాధ గారు. కళ్ళకి అదంతా చూసేసి ఇది పట్టుకొని ఇలా ఫుల్లో పెట్టావా చూడు. రాజుగారు టీ రెడీయా? అయిపోయింది. చన్ని చేయమంటారా? ఇంకెందుకండి, ఇచ్చేయండి బాబు త్వరగా. ఇదిగోండి నాప్కిన్ ఇవ్వండి. ఇది నేను తీస్తానండి. టీ 2 కప్పులే పెట్టారు, మీరు తాగరండి? నేను తాగను, గ్రీన్ టీ తాగుతాను, కానీ ఈరోజు మీకోసం మరి పెట్టాను కాబట్టి మీతో పాటు నేను కూడా తాగేస్తారు. తాగేస్తాను. ఏదండి చన్నీళ్ళు ఇవ్వండి. మా రాజుగారు ఈరోజు టీ పెట్టారండి. తీసుకోండి ధనాగారు. థ్యాంక్ యూ. మీరు తాగండి. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. ఒకసారి తాగి చూసి చెప్తానండి టేస్ట్ ఎలా ఉందో. బాగుంది రాధా గారు. అంటే మీరు ఎక్కువగా ఇలా కలపటం వల్ల టేస్ట్ వచ్చి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. మీకోసం చాలా రోజుల తర్వాత ఈ టీ పెట్టాను. మీరు కూడా తాగండి. థ్యాంక్స్ అండి బాబు. ఆ గ్లాస్ ఇవ్వండి. బాగుంది, పట్టుకో, చాలా పట్టుకో బాగుంది. అది. ఇంకా బాగా వేగాలండి. కడాయి పట్టుకొని కలుపుమ్మా. ధనగారు వేగిపోయి చూడండి ఒకసారి. వేయండి చూద్దాం. ఇలా కరెక్ట్గా ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్క ఎలా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకెందుకు లేట్, తీసేయండి మరి త్వరగా. సరే సరే, నేను తీస్తాను. జాగ్రత్త. బా కరకరలు ఆడుతున్నాయండి. ఇందులో వేసి ఇవ్వండి, నెమ్మదిగా తీయండి. రాజుగారు ఈసారి ఏం వేయాలి చెప్పండి. అంటే మనకి ఆయిల్ మనకి ఇది చాలా ఎక్కువ అవుతుంది మనకి పచ్చడి కప్పడానికి. ఆయిల్ తీసేయండి. ఓకే, తీసేద్దాం. చూడండి జాగ్రత్త. వేయి, ఒకసారి వేసేయి, ఒకసారి వేసేయి. చూడండి. ఓకే, సరిపోద్దా? సరిపోతుంది. ఓకే, ఈసారి ఏమేమి చెప్పండి. సరిపోతుందా? ఇంకా తీసేయమంటారా? ఇంకొంచెం పచ్చడికి మాత్రం ఉండాలేమో కదండి. సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకోవాలి ఇందులో. మనం ముందుగా కొలత తీసి పెట్టుకున్నాం కదా, కేజీ కింద సరిపోతుందని. ఇది బాగా వేగనివ్వాలి. ఓకే, ఇది బాగా వేగాక అప్పుడు ఏం చేయాలండి? మనం ముందు ఆడించి పెట్టుకుని మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా వేయాలి. సరే, అది బాగా వేగనివ్వండి ముందు. బాగా కలపండి. బాగా కలపండి. ఎవరందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మసాలాలు, కారం అన్నీ కలిపి ఇందులో వేసేయాలి. శేషు, ఇలా చూస్తేనే చాలా బాగుంది కదా. తినేకండి, పచ్చడి అయ్యే వరకు ఉండేలా లేదు శేషు, మేము తినేసి ఎలా ఉన్నాం. తినేయండి అయితే. చిన్న చూడండి రాధగారు ఎలా ఉందో. బాగుందా? చేసి కరివేపాకు కూడా ఇందులో అందులో కరివేపాకు వేసేయాలా? ఓకే. ఓకే, ఇంకా మసాలా వేసేద్దామండి రాధగారు. ఉండండి, కొంచెం వేగనివ్వాలండి బాగా, పచ్చివాసన సరిపడినంత బాగుంటుంది. ఉప్పు కూడా కొంచెం వేసేయండి ఇప్పుడే వేసేయాలా? ఓకే. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం. ఓకే, ఇంకా తక్కువ వద్దండి, 1 స్పూన్ వేయండి. వేద్దామా? ఓకే, చూడండి. ఓకేనా? ఓకే. బాగా వేగనివ్వాలి కదా. ధనా, శేషు, ఏమే ఫోన్లు ఎత్తట్లేదు? ఏం చేస్తున్నారు? అమ్మా ఏదో చేస్తున్నారు, నేను అనుకునే ఉన్నాను. సర్ప్రైజ్ చేద్దామని చికెన్ పచ్చడి రెడీ చేసాం అనమాట. అవునా? ఉండండి, ఎలా చేస్తున్నారో చూస్తాను. ఉండండి, నాకు పిలవకుండా
మీరు చేస్తున్నందుకు మీకు పనిష్మెంట్. ఒక్క మొక్క కూడా మీకు ఇవ్వనివ్వను. మొత్తం ఇంటికి పట్టుకెళ్తున్నాను. ఎలా తయారు చేస్తారో చూడండి. చూడు చేయండి. అదిగో తర్వాత అక్క మాకంతా అదే కదా ఇదిగో చికెన్ ఫ్రై చేసి ఉంచాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగుతుంది చూడు. ఆహా. ఇప్పుడు మసాలా కూడా వేసుకుందామండి రాధా గారు. ఇంకా బాగా వేగాలండి. ఇంకా వేగాలా? కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఓకే. నాకు రాదుగా చెప్పారు సైలెంట్గా బాగా వేగాలి అని చెప్పి. చెప్పారా? అడుగు పట్టకంటే బాగా కలపమ్మాయి. ఒక క్లాత్ ఇవ్వండి రాధు గారు. ఇంకా వేగాల? ఇంకా అయిపోయింది చేసి కొంచెం కారం వేసి. గారు కారం వేయండి. ఆహా, టీలు కూడా తాగారా? నీకోసం ఇప్పుడు పెడదాం అక్క. రాధా గారు కొంచెం టీ పెట్టండి. ఈలోగా మీరు కారం వేయండి. ఈసారి మనం దీని మీద పెట్టాలండి దృష్టి. రాధా గారు ఒక స్పూన్ వేయనా? ఒక స్పూన్ కాదు 4 స్పూన్లు వేయాలి. 4 స్పూన్లు వేయాలా? ఒక స్పూన్ కాదు అంటే ఇంకా హాఫ్ వేయాలేమో అనుకుంటున్నాను. లేదు 4 స్పూన్లు వేయాలి. కేజీ చికెన్కి 4 స్పూన్లు కారం. ఓకే చాలు. ఇంకో మసాలా పొడి ఇప్పుడు వేస్తామండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం వేయచ్చా? అద్దరిపోయిందిగా కలరు. ఇది కదిలిపోతుందండి బాబు. బాగా అడుగు పట్టకంటే అలా కలుపుతూ ఉండాలి. ఇంకా అట్ల కాడ కావాలి. మీకు గెరిటి కంటే అట్ల కాడ ఉంటే ఇంకా బాగా వస్తుంది. ఓకే, సరే టీ పెట్టండి మీరు. ఎన్ని కప్పులు పెట్టమంటారు? 2 కప్పులు పెట్టండి. వచ్చావుగా ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? నాకు తెలియకుండా పచ్చళ్ళు కూడా పెట్టేసుకుంటున్నారు కదా, పిలవకుంటాను. లేదక్క, నీకు తినిపించి సర్ప్రైజ్ చేద్దామని చేస్తున్నాం అనమాట. సరే చూస్తాను ఎలా చేస్తున్నారు. సర్ప్రైజ్ ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇదంతా నీకే. ఓకే, చేద్దామండి రాధా గారు. వేసేయండి. మొత్తం వేసేయమంటారా? మొత్తం మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి అనమాట. మసాలా దినుసులు అన్నీ కూడా ఫ్రై చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి. ఆయిల్ సరిపోద్దా? సరిపోతుంది. ఇంకా ఆయిల్ పడుతుందేమో అనిపిస్తుందండి. సరిపోతుంది. చాలా ఎక్కువ వేసాను. డీప్ ఫ్రై చేసినాయి కదా అందులో కూడా ఆయిల్ ఉంటుంది. సరే అయితే ఇంకేం వేయాలి అందులో? నిమ్మరసం ఇప్పుడు వేసేద్దామండి. ఇంకా వేగాక వేయాలా? వేసేయచ్చు. వేసాలా? సరే ఇప్పుడు వెంటనే మసాలా పౌడర్ వేసిన వెంటనే. అవన్నీ మనం వేపించుకొని ఉన్నాయి కదా పచ్చి కాదు కదా. ఓకే ఓకే. చుట్టూ కూడా బాగా కలుపు, మాడిపోకుండా, అడుగు పట్టనవ్వకూడదు. ఇలా ఎంతసేపు ఉంచాలండి? అయిపోయింది. చికెన్ ముక్కలు వేసేయండి అందులో. అంతేనా? అయిపోయినట్టే. ఓకే, వేసేయమండి. చేసేయండి. వేసేయండి. చికెన్ పచ్చడి రెడీ. బా చూస్తుంటే అలా ఉందండి. నోరు ఊరిపోతుంది కదా. ఏంటి సిస్టర్ ఎలా ఉంది చూస్తుంటే? కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. సరే వేసుకొని కలుపు కొంచెం. ఓకే చాలు. మిగతాది బాటిల్లో వేసాక అప్పుడు వేద్దాం. ఓకే అయితే రాధా గారు అక్కడికి టీ ఇచ్చేయండి. ఓకే, కావాలి టీ ఇవ్వండి అక్కగారికి. ఇంకో కప్పు కూడా ఇచ్చేయండి. అక్క కొంచెం కప్పు కడిగిస్తే తెచ్చుకొచ్చేవా? నేను లేవలేను. మరి టీ కావాలంటే కడగాలి. రాజుగారు గ్యాస్ కట్టేనా? కట్టేయండి. ఓకే, ఇప్పుడు పట్టుకోండి. మా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ధన గారు. ఇంకెందుకు లేడు, రైస్ పెట్టండి ఇందులో. చాలా పెద్ద గరిటె తీసుకొచ్చారు చూడండి.
చాలా బాగుందండి. ఒకసారి మీరు తిని చూడండి. వేరే లెవెల్ టేస్ట్. మొక్క కూడా తినండి. మీరు కూడా కొంచెం ఉప్పు తీసుకోండి. తక్కువగా ఉంది కదా, చూడండి. కొంచెం. మేడం, అసలైన మేడం చెప్పాలి ఇప్పుడు. నాకైతే ఉప్పు సరిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. బాయ్.